ఏపీలో మరో వారం పాటు భానుడి బగబగలు కొనసాగనున్నాయి. ఈ నెల 19 నుంచి 24 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏకంగా 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందంటున్నారు. ఎండకు తోడు వేడిగాలులు వీచే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఈ వారం పాటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. ఏపీలో మరోసారి ఎండలు వేడిగాలు తీవ్రత పెరిగింది. ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస, బూర్జా, హిరా, కంచిలి, నందిగం, పాతపట్నం, సోంపేట, విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తెరాజేరు, గట్యాడ, మెరకముడిదం, రామభద్రాపురం, సంతకవిటి, తేర్లం, వంగర, పార్వతీపురం, మన్యం జిల్లా బలిచిపేట, గురుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మ వలస, కోమరాడ, కురుపం, పాచిపెంట, పాలకొండ, సాలూరు, సీతంపేట, వీరఘట్టం మండలాల్లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే మరో 24 మండలాల్లో వేడిగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం 84 మండలాల్లో తీవ్ర వేడిగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అంటున్నారు. మార్కాపురం జిల్లా కంభంలో 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. 2026 మే 16 నాటికి నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు, అండమాన్ సముద్రంలోని అనేక ప్రాంతాలు, నికోబార్ దీవుల్లోకి విస్తరించాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కేరళలోకి రుతుపవనాలు మే 26 నాటికి ప్రవేశించే అవకాశం ఉందని అన్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత వారం పాటు పెరుగుతుందంటున్నారు. ఈ నెల 19 నుంచి 24 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. సగటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందంటున్నారు. వేడిగాలులు వీచే అవకాశం ఉందని, ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లొద్దని అధికారులు చెప్పారు. ప్రజలు బయటకు వెళ్లిన సమయంలో టోపీ, టవల్ పెట్టుకోవాలని, వేడిగాలుల నుంచి రక్షణ కోసం కర్చీఫ్ కట్టుకోవాలని అధికారులు సూచించారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు, దీర్ఘకాల రోగాలతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ప్రజలు ఎక్కువగా నీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ,